హలో మామ, ఇవాళ అయితే మనం స్టూడెంట్ ట్రైబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఫాస్ట్ అండ్ క్యూరియస్ ఆటోమొబైల్ ఎక్స్పోకి అయితే వచ్చేసాం. మీరు విన్నది కరెక్టే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాదు, అది ఫాస్ట్ అండ్ క్యూరియస్. ఎక్స్పోకి వెళ్ళాలంటే మీకు ఏదో పాస్ అయినా ఉండాలి, ఆర్ఎల్స్ మీరు బుక్ చేసుకున్న టికెట్ అయితే ఇక్కడ ఎంట్రీ దగ్గర అయితే చూపించాల్సి ఉంటది. సో మా ఇద్దరికి అయితే 2 బ్యాండ్స్ ఇచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైతే మాకు వచ్చిన మెయిల్ ఐడి సబ్మిట్ చేసామో మాకైతే ఇద్దరికి బ్యాండ్స్ ఇచ్చేసారు. అవే మనకి ఎంట్రీ టైప్ అనమాట. ఫాస్ట్ అండ్ క్యూరియస్ లో డిస్ప్లే చేయబోతున్న స్పెషల్ కార్స్ అయితే ఇవే. లోపల మీకు మెయిన్ అట్రాక్షన్ ఈవెంట్ కి వచ్చే స్పెషల్ గెస్ట్లు అనమాట వీళ్ళంతా. లోపలికి ఎంట్రీ అయిన వెంటనే మీకు కనిపించేది ఇదే. ఇక్కడ మీరు మీ ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ స్టార్టింగ్ మనకు ఒక సూపర్ బైక్ అయితే ఉంది, స్ట్రీట్ ట్రిపుల్ అండ్ అప్రెల్లా G900 ZNR. సరైన సూపర్ బైక్స్ అన్ని డిస్ప్లేకి అయితే పెట్టారు. ఈవెంట్ లో మేజర్ గా సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్ అయితే ఎక్స్పోకి పెట్టారు. అండ్ కొన్ని టాప్ అండ్ కార్స్ అండ్ మూవీలో యూజ్ చేసిన కార్స్ కూడా మనకి డిస్ప్లేలో అయితే పెట్టారు. మెయిన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ ద ఓజీ ఇక్కడైతే డిస్ప్లేకి అయితే పెట్టేశారు. అసలు మామూలుగా లేదు. ఎక్కువ మంది దాని గురించేనే వచ్చినట్టున్నారు. మెయిన్ అట్రాక్షన్ కూడా అదే అయింది, సెంటర్ లో పెట్టారు. దాని పక్కనే మనకి కాంతా మూవీలో యూజ్ చేసిన కార్ కూడా డిస్ప్లేకి అయితే పెట్టేశారు. ఇక్కడ చూసారా, ఏమన్నా ఉంది అసలు. F8 ఆడి మామూలుగా లేదు. బట్ దీని ఇంజిన్ ఏదైతే ఉన్నదో ట్యూన్ చేశారంట. ల్యాంబో ఇంజిన్ ఉంటది. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. లోపల చూసారా, ల్యాంబోర్గిని అని ఉంది. దీనికి ఫుల్లీ మోడిఫైడ్. ఎగ్జాస్ట్ చూసారా, ఏమన్నా ఉంది. కానీ కార్ అది స్టార్ట్ చేస్తే ఇంకా బాగున్నాం. ఎలా ఉందో అనేది ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకున్నాం, బట్ జస్ట్ డిస్ప్లేకి పెట్టారు. అలా కార్స్ ని చూసేలోగా సాయి ధరమ్ తేజ్ గారు అయితే సడన్ ఎంట్రీ ఇచ్చేసారు. అసలు మేము ముందుండేవాళ్ళం. అప్పటి వరకు ఇంకా కార్స్ చూస్తూ వెనక్కి వెళ్ళాం. సాయి ధరమ్ తేజ్ గారి చేతుల మీద అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అతను కూడా తెలుసు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో డాజ్ ఏదైతే ఇది ఓజీ కార్ ఉందో అతను కూడా ఫోటో తీసుకుందాం అయితే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అసలు క్రౌడ్ చూసారు, అసలు ఎలా చేయట్లేదు అతనికి అక్కడ వరకు. అతని తర్వాత ఈమె కూడా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, లైక్ మోటో బ్లాగర్ అనమాట. ఝాన్సీ అని ఉంటుంది ఈమె ఇన్స్టాగ్రామ్ ఐడి. ఈమె వైజాగ్ నుంచి. సో ఆమె యొక్క లైఫ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఆమె ఒక స్పీచ్ అయితే కంప్లీట్ చేసింది. లైక్ లిటిల్ బిట్ మోటివేషనల్. అంటే ఆమె జర్నీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే అలా అనిపించింది. చాలా మంది వచ్చే ఉంటారు. నేను క్లాసిక్ 350 నా ఫస్ట్ బైక్. నేను ఒక Z9 ని ఓన్ చేశాను. కవాసాకి బైక్, సూపర్ బైక్ అని ఆంధ్రప్రదేశ్ నుంచి. హియర్ వి హ్యావ్ ద Porsche 911 GT3. వరల్డ్ వైడ్ గా టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్ ఇదైతే. అసలు ఏముందిరా బాబు, రెడ్ కలర్ లో సెక్సీ ఉంది అసలు. ఇదైతే 4 లీటర్ 6 సిలిండర్ 510 హార్స్ పవర్ తో వస్తుంది. 6100 RPM. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 2.9 crores to 4.3 crores అయితే ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ద Volkswagen Polo, ది బెస్ట్ కార్ ఫ్రమ్ జర్మన్. ఇది యాక్చువల్లీ 22 లోనే డిస్కంటిన్యూ చేశారు, ఏం రీజన్స్ వల్ల తెలియదు. ఇది బై డిఫాల్ట్ రావడం 1000 cc తో వస్తుంది. ఆఫ్టర్ ట్యూనింగ్ 1200 cc కి అయితే అప్గ్రేడ్ అయింది. 4000 RPM అయితే వస్తుంది. దీని అప్రాక్సిమేట్ గా మైలేజ్ 10 to 12 అయితే వస్తుంది. ద లుక్ లైక్ ఏ బంబుల్ బీ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. హియర్ వీ హ్యావ్ ద ఈవెంట్ స్పాన్సరర్ అండ్ జెనెక్స్ ఫౌండర్ అయినటువంటి అమర్ గారు. అతని పక్కనే మెహర్ ఫ్రమ్ మెహర్ గేర్స్. Major parties is designing. They are the ones who build that. Our noise akkada ostundante, these are the brains that work. So Andarki, you name the hero, we are the official designers andi. And we are proud to say that Zenex is part of movie industry kaadu. పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసే క్యాంపెయిన్ వెహికల్స్ కానీ, చంద్రబాబు గారు యూజ్ చేసే క్యాంపెయిన్ వెహికల్స్ కానీ, ఎనీ పొలిటికల్ లీడర్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ మూవీ రిలేటెడ్. హియర్ వీ హ్యావ్ ద అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యాంటిక్ పీస్ కా బిగ్ 1945 మోడల్. ఇది అప్పట్లో వరల్డ్ వార్ 2 లో తెగ ప్రొడ్యూస్ చేశారు, మళ్ళీ ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ చేశారు, మళ్ళీ ఆపారు. దీనికి అసలు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రెసెంట్ అయితే ఇది కాంతా మూవీలో అయితే యూజ్ చేశారంట. మూవీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. హియర్ వీ హ్యావ్ ద షిఫ్ట్ కార్.
చూసినట్టే షిఫ్ట్ అయితే అనుకోం, బట్ ఫుల్లీ మోడిఫైడ్ ఇది. బై డిఫాల్ట్ మనకి 1000 RPMతో వస్తుంది అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 1197cc. ఆఫ్టర్ ట్యూనింగ్ దీని RPM వచ్చేసి 4400కి అయితే ఇంక్రీజ్ అయింది. అసలు మామూలుగా లేదు. దీన్ని కూడా జెనెక్స్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇక్కడ మనకి ఇంకో మోడిఫైడ్ కార్ అయితే ఉంది, బలీనో. అసలు మామూలుగా మోడిఫై చేయలేదు, లోపల ఇంటీరియర్ కూడా. ఒకసారి సౌండ్ వినేసేయండి. హియర్ వీ హ్యావ్ ద బగ్గీ. అసలు పబ్జీ లవర్స్ అండ్ BGMI లవర్స్ అయితే ఈజీగా గుర్తుపడతారు బగ్గీ ఎక్కడున్నా సరే. ఇట్ ఈస్ ఫేవరెట్ కార్ అని చెప్పవచ్చు. అసలు మేము వేరే కార్స్ని చూస్తుండగానే అన్న ల్యాంబో సౌండ్తో అందరి అటెన్షన్ని గ్రాప్ చేశాడు. అసలు తెలుసు కదా, రాకేష్ అన్న కార్ ల్యాంబర్ని గురించి తెలియని వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. అందరూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మొత్తం కార్ చుట్టూ అయితే మూగిపోయారు. అసలు కార్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా. Sir, I have a question, sir. Like, what is the story behind like 0 to Lambo you came? What's the one word you want to say? Hard work, consistency, And that? positive ego. Okay. సార్ ఇప్పుడు మీ దగ్గర ఒక ల్యాంబో ఉంది ఆల్రెడీ. సో నెక్స్ట్ మీరు ఏ కార్ తీసుకుందామని చూస్తారు లైక్ మీ కలెక్షన్లోకి? ఎనీ ప్లాన్స్? McLaren. కొనాలన్న ఏమైతే చాలా ఉంది, కానీ ఫైనాన్సెస్ చూడాలి, EMI కట్టాలి, అంత ఈజీ కాదు. దానికి స్ట్రగుల్ చేస్తున్నా. నా కోరిక ఒకటే, ఇది ఉంచుకొని అది కొనాలి. ఇప్పుడు ఇది తీసేసి అదైతే ఇమీడియట్గా తీసుకోగలుగుతా. నాకు అట్లా కాదు, రెండు ఉండాలి. కొంచెం టైం పడుతుంది, బట్ ఐ విల్. అది హురకన్ 610 మోడల్ వచ్చేసి. ఇంకా యాడ్-ఆన్స్ అంటే వి యాడెడ్ alloys to it. We changed the color of the car. Steering is the highlight of the car. It's tuned. It stays still tuned. Thank you. స్పీచెస్ అన్ని అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది. అసలు మామూలుగా లేదు, అసలు ఇరగదీశారు. ఆల్మోస్ట్ 3:30 to 4 అయితే అయిపోయింది. ఇంకా మేము చెప్పాలంటే లిటరల్ గా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయకుండా ఇంక ఈవెంట్ లోనే ఇంకా అలా నిమగ్నం అయిపోయాం. సో ఇంకా మేమైతే ఈవెంట్ ఇంకెవరు వచ్చేది లేదని అర్థమైంది. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఓవరాల్ గా ఈవెంట్ అయితే ఇదే గైస్. అసలు చాలా మంచి ఈవెంట్. అన్ని సూపర్ కార్స్ ని ఒక దగ్గర చూసి, సూపర్ బైక్స్ ని ఒక దగ్గర చూసి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటూ అంటిల్ దెన్ బాయ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నేనేం మీ ఆస్తిపాస్తులు అడిగానా? ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా.